జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇలా వచ్చావేంటి భాస్కర్? అది అమ్మా, శ్రావ్యని ఇంటికి తీసుకెళ్తామని. ఇది కూడా ఇల్లే. శ్రావ్య అన్నయ్య కూతురమ్మా. శ్రావ్య అభికి కూడా కూతురే. శ్రావ్య ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. అంతా నీ ఇష్టమేనా భాస్కర్? ఏ రోజైనా శ్రావ్య ఇష్టాలేంటో అడిగావా? అవి నెరవేర్చావా? తను కోరిన కాలేజీలో చేర్పించాను. హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే ఒప్పుకున్నాను. ఇంకేం చేయాలి? ఒక తండ్రిగా ఇంతేనా నువ్వు చేయగలిగింది? ఒకసారి అభించుడు. శ్రావ్యని ఒక పసి బిడ్డలాగా చూసుకుంటున్నాడు. గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. అది బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు. భయపడుతుంటే ధైర్యం చెప్తున్నాడు. అన్నిటినీ నుంచి ఆ పసి మనసు ప్రేమని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమని గెలిపిస్తానని హామీ ఇస్తున్నాడు. కాని నువ్వు ఒక్కసారైనా అలా చేశావా భాస్కర్? పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళు కోరినవి ఇవ్వడం మాత్రమే కాదు భాస్కర్, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా. నీకు చెప్పుకోలేని విషయాలు శ్రావ్య అభికి చెప్పుకుంటోంది. ఓ కన్న తండ్రిగా, కన్న తండ్రివైన నువ్వు శ్రావ్యకి ఎంత దూరంగా ఉన్నావో అర్థమవుతోంది భాస్కర్. అభి దగ్గర తనను కూడా అర్థమవుతోంది. నీ దగ్గర కన్నా అభి దగ్గర శ్రావ్య క్షేమంగా ఉంటుంది. శ్రావ్యను అభి కంటికి రెప్పలా కాపాడతాడు. కన్నీరొస్తే తుడుస్తాడు. నన్ను నమ్ము భాస్కర్. ఎవరింట్లోనూ ఉండాల్సిన కర్మ శ్రావ్యకేంటమ్మా? ఇతను చేసేవన్నీ మేం చేయలేమా? మీపై ఆ నమ్మకం ఉండుంటే శ్రావ్య ఆ ఇల్లుదిలి ఈ ఇంటికి వచ్చేదే కాదు. ఏంటన్నయ్య, శ్రావ్యం తీసుకెళ్ళిపోతామని అమ్మతో గట్టిగా చెప్పవేంటి? నాకు కూడా శ్రావ్య ఇక్కడ ఉండడం మంచిదనిపిస్తోంది అఖిల్. వీడు నిజంగా గోడ మీద పిల్లే. వీణ్ణి అస్సలు నమ్మకూడదు. సరే అమ్మా, నీ ఇష్టం. అభి, వసు, ఇక నేను బయలుదేరుతాను. అత్తయ్య, భోజనం చేసి వెళ్ళండి. అన్నయ్య అఖిల్ని రమ్మని పిలుచుకొస్తాను. వాళ్ళు కూడా భోంచేసి వెళ్తారు. అభి, అమృతం తాగే అదృష్టం దేవుళ్లకు మాత్రమే అభి, రాక్షసులకు కాదు. ఈ ఇంటి తిండి తినే అదృష్టం వాళ్ళకి లేదు. మనం ఆడపిల్ల తరపు వాళ్ళమని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కోపడ్డా సరే, మీరు కాస్త ఓపిగ్గా ఉండండి. ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరేలా చూడండి. నువ్వెంతలా చెప్పాలా పావని? నాకు తెలీదా? మంచిగా మాట్లాడి మ్యారేజ్ సెట్ చేస్తాను. వెళ్ళొస్తాను. అనయ్య, టైం అవుతుంది రా అన్నయ్య. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారా? ఫ్యాక్టరీకా? కాదు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిరా? శ్రావ్యకమ్మా. తను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మన శ్రావ్యను పెళ్లి చేసుకోమని మర్యాదపూర్వకంగా అడుగుతాం. మీ ఇద్దరే వెళ్ళి అడుగుతారా? లేకపోతే మీ అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాలా? అభిని తీసుకెళ్ళండి. అమ్మా అత్తయ్య చెప్పినట్టు అభిని కూడా తీసుకెళ్దాం అఖిల్. అక్కర్లేదన్నయ్య, మనం చాలు. అభిని తీసుకెళ్తే నష్టమేంటి అఖిల్? వీళ్ళకి మనకంటే అభినే ఎక్కువయ్యాడు అఖిల్. నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు, బావగారు అతన్ని తీసుకెళ్తారు. ఓకే అన్నయ్య, నాపై నీకు నమ్మకం లేకపోతే
అతన్ని తీసుకుని వెళ్ళు, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. అఖిల్, నువ్వు నేనే వెళ్తాం, ఇంకెవరు అవసరం లేదు. అభిని తీసుకెళ్తే అన్ని విధాలా బాగుంటుంది భాస్కర్. శ్రావ్య తండ్రి నేనమ్మా, అభి కాదు. పదఖిల్. ఇంకోసారి ఆలోచించండి. మీరొక్కరే వెళ్తారా? నాకేం భయం లేదు వసు గారు. భయమని కాదండి, మొదటిసారి వెళ్తున్నారు. బావగారిని అఖిల్ని కూడా తీసుకువెళ్తే బాగుంటుందేమో. వాళ్ళతో మాట్లాడడానికే కదా వెళ్తున్నాను. వాళ్ళని ఒప్పించాక ఆంధ్రం వెళ్దాం. అత్తయ్య గారికి బావగారికి ఒక మాట చెప్పడం మంచిది కదేమోనండి. ఉహుం. అవసరం లేదు వసు గారు. శ్రావ్యకి అబ్బాయి అంటే ఇష్టం, తనకి శ్రావ్య అంటే ఇష్టం. సంబంధం మాట్లాడడానికి ఈ ఇష్టాలు చాలు కదా. వాళ్ళతో కాస్త జాగ్రత్త బాబాయ్, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మా దగ్గర బంగారం లాంటి నువ్వు ఉన్నావమ్మా. అంటే వాళ్ళు కాస్త చెడ్డవాళ్ళు కూడా బాబాయ్. సొంత కొడుకునే రాజేష్ వాళ్ళ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో మీ బాబాయ్కి బాగా తెలుసు శ్రావ్య. నువ్వేం భయపడకు. వాళ్ళ వల్ల బాబాయ్కి అవమానం కలుగుతుందేమోనని బాధగా ఉంది పిన్ని. నీ ఇష్టాన్ని గెలిపించడం కోసం ఎన్ని మాటలైనా పడతానమ్మా. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. బాబాయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.